100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే పునాదుల మీద మన దేశపు వ్యవస్థలో నిర్మాణం జరిగింది. కానీ ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు గనక చూసుకుంటే అసలు ఈ ఈ బేసిక్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్‌కి పూర్తి విరుద్ధంగా పోలీసులు, పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఫలితం సమాజంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఫలితం దారుణమైన సంఘటనలు కూడా మనం కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. చివరికి సుప్రీంకోర్టు లాంటి వాటి చోట కూడా జడ్జీలను పబ్లిక్‌గా, ఓపెన్‌గా వాళ్ళ ముందే తిట్టే పరిస్థితి, గాల్లో పేపర్లు విసిరేసే పరిస్థితి. అండ్ కొందరు మానసికంగా కుంగిపోయి సైకోలుగా మారుతున్న వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతున్న వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకుంటే ఆ తప్పు అంతవరకే కేసులు ఫైల్ చేయాల్సిన చోట ఆ లైన్ ఇసిపెట్టేసి రాజకీయ కక్ష సాధించుకోవడం కోసం కేసులు పెడుతూ ఉండడం, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం కేసులు పెట్టడం, నిర్బంధించడం, దారుణంగా వేధించడం, ఇవన్నీ కనుక వాళ్ళ ఎవరినో భయపెడతాయి అని చెప్పి వ్యవస్థలు అనుకుంటూ ఉండొచ్చు. బహుశా వాళ్ళు మెజారిటీ సందర్భాల్లో నిజమే అవ్వచ్చేమో, కానీ కొంచెం అంటే కొన్ని సంఘటనల్లోనైనా ఇటువంటి సంఘటనలు కొందరిని సైకోలుగా తయారు చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా సమాజం అనుభవించాల్సి కూడా అటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అసలు ఒక వ్యక్తి తప్పు చేశాడు, తప్పు అంతవరకే. ఇంతకుముందు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటిమి, ఎవరైనా తిడితే, ఎవరినైనా దూషిస్తే పరువు నష్టం అని చెప్పి వేస్తూ ఉండి అటువంటి కేసులు, పరువు నష్టం పిటిషన్లు న్యాయస్థానాల్లో దాఖలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తిట్టిన వ్యక్తి వేరే పార్టీలకు సంబంధించి, తిట్టించుకున్న వ్యక్తి అధికార పార్టీ కనుక అయితే, సరే ఇక్కడ ఎవరు తిట్టమని సమర్థించట్లేదు, లేకుంటే తిట్టడానికి ఎంకరేజ్ చేయట్లేదు, అయినా కూడా ఇప్పుడు జస్ట్ ఏమన్నా అంటే ఇమీడియట్గా పోవాలి, కేసులు పెట్టాలి. వాటి కోసం వేచి చూస్తున్నట్టు పోలీసులలో దాని మీద వరుస పెట్టి ఒక దగ్గర బెయిల్ రాగానే ఇంకెవరిదో ఇగో దెబ్బతింటుంది, ఇంకో దగ్గర కేసు పెట్టాలి, ఇంకో దగ్గర కేసు పెట్టాలి, అయినా బెయిల్ వస్తూ ఉంటే ఇంకా అంతే, మరణశిక్ష విధించాలంటే కేసులు కానీ ఏదో రాసేసి పోయి ఆ జైలుకు పంపించాలి, వీలైనంత ఎక్కువ కాలం వరకు వేధించాలి. ఇవి మన బేసిక్ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఏ విధంగా చూసినా కూడా ఇవన్నీ జనానికి వ్యతిరేకమైన సిస్టంలన్నీ, ఇలా పనిచేసే సిస్టంలు. మరి మార్పు ఎక్కడి నుంచి రావాలి? పౌరుల్లో బాధ్యత అనేది, పౌరుల్లో సహనం అనేది అలవాటు కావాలి అంటే మొదట సిస్టంలు వాటి పని అవి చేస్తూ ఉండాలి. ఇంతకుముందు కాలంలో ప్రభుత్వాలు చాలా ఓపికగా ఉండేవి. ఇంతకు ముందుగానే పొలిటికల్ ఒక లైన్ ఉండేది, ప్రతిపక్షాలంటే అడ్డదిడ్డంగా ఏమైనా మాట్లాడతాయి, అధికారంలో ఉన్న వాళ్ళం మేము బాధ్యతగా మాట్లాడాల్సిన అక్కర్లేదా అని చాలామంది గొప్ప నాయకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రతిపక్షాలు అడ్డదిడ్డంగా మాట్లాడతాయి, బాధ్యతగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము ఎట్లా మాట్లాడాలి. కానీ ఇప్పుడేమైంది, అధికారంలో ఉన్న వాళ్ళే అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అటువైపు ఉన్న వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడడానికి ఏమన్నా కౌంటర్ ఇస్తే ఇమీడియట్గా కేసులు అవి ఇవి, అసలు సంబంధం లేని కేసులు. మొదట ఎక్కడైనా కనుక ఒక ఏదైనా సరే వీళ్ళు తిడుతున్న దానికో ఇంకేదానికో కేసులు పెడుతూ ఉన్నా కూడా దాని వరకే పరిమితం అవ్వట్లేదు. అసలు బెయిల్ రాకుండా ఉండాలంటే ఏ సెక్షన్లు పెట్టాలి, ఎక్కువ రోజులు జైల్లో ఉండాలంటే ఏ సెక్షన్లు పెట్టాలి, అవి వెతికి పెడుతూ ఉన్నారు. సో ఇటువంటివి ఎవరికీ మంచిది కాదు. సమాజంలో పెరిగిపోతున్న అసహనానికి ఇవన్నీ నిదర్శనం. జనాల్లో పెరిగిపోతున్న అసహనానికి వాళ్ళు ఒక రకంగా ఈ క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడడానికి కూడా కొన్నిసార్లు కారణమవుతూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాల వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి, వ్యవస్థల వైపు నుంచి మార్పు వచ్చి ఆ మార్పు పౌరుల్లో కూడా ఒక సహనాన్ని, శాంతిని, వ్యవస్థల మీద, పోలీసుల మీద, ప్రభుత్వాల మీద నమ్మకాన్ని పెంపొందించడానికి కారణమైతే మాత్రం అప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఏంది రోజు పాలకులకు సంబంధించిన మీడియా ఏమంటారు, కులాలను ద్వేషించడం, మతాలను ద్వేషించడం, దేవుళ్ళను అడ్డుపెట్టికి రాజకీయాలు చేయడం. ఒక మనిషిని చూస్తే ఆ మనిషి మీద మనం ఎట్లా విషయం జిమ్మాలనే దానికోసమే ఒక పెద్ద మిషన్ లాగా పనిచేస్తూ ఉన్నారు. మనిషిని చూస్తే విషయం ఎట్లా జిమ్మేయాలి, ఏది బుద్ధి పెడితే విషయం జిమ్మేయాలి. భరించగలిగి ఓపిక ఉన్నవాడు అవన్నీ ఎదిరిస్తాడు, ఓపిక లేనివాడు వాళ్ళు బలవన్మరణానికి పాల్పడమా, లేకపోతే ఒక సైకోగా తయారైపోయి రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడడం. ఇవన్నీ మన కళ్ళ ముందు మనం రోజు చూస్తూ ఉన్నవే. సో మార్పు రావాలి,
కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నది కూడా ప్రతి పౌరుడు చర్చించాలి.